ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలవరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 28 వరకు చూస్తే, ఇశ్రాయేలు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించదు గనుక నీవును నీ కుమారుని కుమారుడును మమ్మల్ని ఏలవలని చెప్పారు. అయితే గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలకూడదు, కానీ యెహోవాయే మిమ్మల్ని ఏలును, ఎందుకంటే ఏర్పరచుకున్నవాడు యెహోవా కనుక ఆయనే మిమ్మల్ని ఏలునని ఒక విశ్వాస సహితమైన మాటను సెలవిచ్చాడు. అయితే గిద్యోను వారి యొద్ద నుంచి బంగారపు పోగులను బంగారమును తీసుకుని దానితో ఒక ఎఫోదును తయారు చేయించి ఒఫరా అనే తన పట్టణంలో దాన్ని ఉంచాడు. కాబట్టి దానిని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవాను అనుసరించుట కంటే దానిని అనుసరించినట్లుగా దేవుని దృష్టికి పాపం చేసిన వారుగా మనం చూస్తున్నాం. దానిని బట్టి అది గిద్యోని ఇంటికి ఉరిగా మారినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.